ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ, నా చెల్లెలు ఇంటికి వస్తుందని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసా. చివరికి తనని ఇలా తీసుకెళ్లాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. చూడు పూజ, ఇప్పటికీ చనిపోయింది నీ చెల్లెలు కాదు అనేదే నా నమ్మకం. పూజను ఓదార్చడానికి నువ్వెన్ని చెప్పినా జరిగిందైతే మారదు కదా. పద పూజ. ఆహా, నా శవాలు నడుచుకుంటూ వచ్చేస్తానే. ఏంటి, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వడానికి వచ్చారా? నీ పేమెంట్ ని ఈ శవాలతో పాటు తగలయ్యా. మా శవాన్నివ్వరా, త్వరగా తీసుకెళ్ళాలి. పోస్ట్ మార్టం అయిపోయింది కదా. అసలు శవం ఉంటే కదా పోస్ట్ మార్టం చేయడానికి. అదేంటి, మా తరపు శవం ఉంది కదా. ఆ శవం వెళ్ళిపోయింది కదా. ఎక్కడికి? కొత్త సినిమా రిలీజ్ అయింది కదా, అది చూడ్డానికి వెళ్ళింది. నీ రే, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? మా శవాన్ని ఎవరికైనా అమ్మేశావా? అమ్మో, నేను శవాన్ని అమ్ముకునేవాడిని కానీ శవ రాజకీయాలు చేసేవాడిని కాదమ్మా. మీకు అమ్మింది అనాథ శవం అనుకున్నాం కదా. అవును, అది అనాథ శవం కాదు. మా కూతురు అంటూ 2 పేరెంట్స్ శవాలు హాస్పిటల్కి వచ్చాయి. చనిపోయింది మా కూతురే అని చెప్పి ఆధారాలు పుట్టుమచ్చలతో సహా చెప్తే మా డాక్టర్ గారు ఇచ్చి పంపించేశారు. ఆ శవం మాదే అని ముసుగేసుకొచ్చిన బ్యాచ్ ఎవర్రా? దొంగ వెదవల్లా ఉన్నారు. ఈసారి కనిపిస్తే నాకు చెప్పు, పోలీసులకు అప్పచెప్దామని చెప్పి మా డాక్టర్ గారు ఇప్పుడే చెప్పెళ్ళారు. మీరొచ్చారు. మరిప్పుడు మా శవం ఏ పాటికి తగలబెట్టేసి ఉంటారు. కొమ్మ మునిగిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా మాకు ఒక శవాన్ని అరేంజ్ చేయి. ఎప్పటికిప్పుడంటే కుదరదండి. మరెలా రా బాబు? మేకప్ వేసిన శవంలా ఉన్నావు. ఆ స్ట్రెచ్చర్ మీద నువ్వు పడుకో, బ్యాలెన్స్ అయిపోద్ది. రే నిన్ను. ప్రగతి, నువ్వు వాగవే. చూడక్క. రే నీకే రే, నువ్వు తాగుబోతువే అయినా సమయానికి మంచి ఐడియా చెప్పావురా. ప్రగతి, నువ్వు స్ట్రెచ్చర్ మీద పడుకోవే. అక్క, ఏంటక్క నువ్వు అంటుంది? ఇలాంటివి నేను చేయను. ఏదో బిల్డప్ లేవుకో, పడుకో. పడుకోవే, పడుకోవే ప్లీజ్, నీకు దండం పెడతానే. అక్క నా వల్ల అక్క, కాదే. పూజ వాళ్ళు వచ్చేస్తున్నారు. పడుకోవే, నీకు దండం పెడతా. అక్క పద. వద్దే, నాకు పడుకోవే, భయమే. రా అక్క త్వరగా. ప్లీజ్ అక్క, నేను చెయ్యనే. పడుకో. అక్క అక్క, నన్ను ఇలా చూస్తే గుర్తుపట్టేస్తారు కదే మీరొకరు. అయ్యో, ఈ శవానికి మేకప్ నేను చేస్తాగా. ఆ, అక్క నీకు దండం పెడతాను, పడుకోవే. వద్దే. రే వద్దురా అక్క. ఇప్పుడు చూడండి, మీరు శవం కాదంటే మా మార్చిరిలో ఉన్న శవాలు కూడా నమ్మవు. తేజ, తేజ, తేజ. పూజ, ఊరుకో పూజ. తేజ, తేజ లే తేజ. పూజ, ఊరుకో పూజ. పూజ ఊరుకోవే. తేజ లే తేజ.
పూజ ఊరుకో పూజ. అలా తల కొట్టుకోకే, దానికి నొప్పి పుడుతుంది. నొప్పి. శవానికి నొప్పి పుట్టడం ఏంటి పిన్ని? శవానికి కాదురా, అలా కొట్టుకుంటే దీనికి నొప్పి పుడుతుంది అని అంటుంది. అవునవును. పూజ ఏడవకు పూజ. ఏయ్ ఏంటమ్మా ఇక్కడ ఏడుపులు పెడపబులు? పూజ ఊరుకో పూజ. శవాల దగ్గర ఏడుపులు పెడబొబ్బులు కాకుండా డాన్స్లు ఉంటాయా డాక్టర్ గారు? మా శవాన్ని మాకిస్తే మేము వెళ్ళిపోతాం డాక్టర్ గారు. పోస్ట్ మార్టం కాకుండా శవాన్ని ఎలా ఇస్తారమ్మా? ఎరా పోస్ట్ మార్టం చేయాల్సిన శవం ఏది? ఇదే సార్. ఏయ్ తీసుకురండి. వద్దు, మా శవాన్ని పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు. అవును, అది మా ఆచారం కాదు. పోస్ట్ మార్టం చేసి దీన్ని చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఏంటమ్మా స్ట్రక్చర్ మీద ఉంది ఏదో బతుకున్న మనిషిలా మాట్లాడుతున్నారు? చస్తేనే కదా స్ట్రక్చర్ ఎక్కేది. ఏయ్ తీసుకురండి. అది అయ్యో అయ్యో, జరగమ్మా, పక్క జరుగు. బాబు తేజ, తేజ, అక్క. అయ్యో తీసుకెళ్ళిపోయారే. అయ్యో, అవును చిన్న తేరి. అంటే ఎటు శవాన్ని తీసుకొస్తున్నాం కదా, దహన సంస్కారాలకి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళింది. మనం అందరం ఇక్కడే ఉంటే ఒక్కతే వెళ్ళి ఏం ఏర్పాట్లు చేస్తుందమ్మా? ఏదో ఒకటి చేస్తుంది లేరా, నీకెందుకు? నువ్వు రావే. ఏంటి అమ్మ వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఏంటయ్యా ఈ కేసు? తెలీదు సార్. శవం మరీ లేతగా ఉంది. అవును సార్, చిన్న వయసులోనే పాపం పైనుంచి కాలు వచ్చింది. సరే అది అందుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.